ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోషయ్య జయంతిని ఆయన స్వస్థలమైన తెనాలిలో శనివారం ఘనంగా జరుపుకున్నారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి సత్రం ప్రాంగణంలోని కొణిజేటి రోషయ్య కాంస్య విగ్రహానికి అమ్మవారి సత్రం కమిటీ అధ్యక్షులు నూకల వెంకట గోపాలరావు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆర్యవేశ ప్రముఖులు, సంఘ నాయకులు మాట్లాడారు. రాజకీయాల్లో అజాత శత్రువు రోషయ్య ప్రజాసేవ, నిజాయితీ, నిరాడంబరత విలువలతో కూడిన రాజకీయ జీవితం చిరస్మరణీయమని కొనియాడారు. ఆర్యవేశ సమాజం పట్ల ఆయన ఎల్లప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ, ఆప్యాయత చూపారని, ముఖ్యంగా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి సత్రాలు, ధర్మ సంస్థలు తమ సంప్రదాయాన్ని, స్వతంత్రతను కాపాడుకుంటూ సమాజం ఆధ్వర్యంలో కొనసాగేందుకు ఆయన అందించిన సహకారాన్ని ఆర్యవేశ సమాజం ఎన్నటికీ కృతజ్ఞతతో స్మరించుకుంటుందని తెలిపారు. రోషయ్య ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవ, ధర్మ పరిరక్షణ, ఆర్యవేశ సమాజ ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. రోషయ్యను గొప్ప నాయకుడిని చేసింది ఆయన పదవి కాదని, ఆయన వ్యక్తిత్వం, నిబద్ధత మాత్రమేనని ప్రజల విశ్వాసంగా చెబుతూ ఆయన జీవిత సందేశం కూడా అదేనని తెలిపారు. సత్రం కమిటీ సభ్యులు, ఆర్యవేశ సంఘాల నాయకులు, భక్తులు, ఆర్యవేశ బంధువులు పాల్గొని రోషయ్య కాంస్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. నమస్కారం. ఈ రోజున మన ఆర్యవయసులో ముద్దు పెట్టేటువంటి కొణిజేటి రోషయ్య గారి 93వ జయంతి సందర్భంగా తెనాలి పట్టణంలో ఉన్నటువంటి బోసు రోడ్లో ఉన్నటువంటి కొణిజేటి రోషయ్య గారి విగ్రహానికి పూలమాల వేసి మీ అందరము జయంతి చేయటం జరిగింది. మన ఆర్యవయసు ముద్దు పెట్టేటువంటి కొణిజేటి రోషయ్య గారు 18 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి, మరి అట్లానే తమిళనాడు గవర్నర్గా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయటం జరిగింది. ఇట్లాంటి నాయకుడికి మనం ఎల్లవేళలా నందు వారి కాంస్య విగ్రహం వద్ద 93వ జయంతిని ఈరోజు ఘనంగా తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవేశ సోదరులందరూ కూడా నిర్వహిస్తున్నాము. వారి యొక్క సేవలు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగాను, తమిళనాడు గవర్నర్గా వారు సేవలు అందించారు. వారి యొక్క సేవలో చిరస్మరణీయం. వారు చేసినటువంటి శాఖలు దేశంలో కూడా ఏ మంత్రి కూడా చేయనటువంటి శాఖలు నిర్వర్తించారు. వారిని స్మరించుకోవటం ఈ రోజున గర్వకారణం. ఈరోజు భారత రాజకీయాల్లో విలువలకు ప్రతీకగా నిలిచిన మహానేత, మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి, ఆర్యవైశ్య సముదాయానికి చెందిన శ్రీ కొణిజేటి రోషయ్య గారి జన్మదినం 93వ జన్మదినం సందర్భంగా వారికి నివాళులర్పించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడిగా ఎంతో గర్వంతో ఒక విషయం ఈరోజు మీతో పంచుకోవాలి. శ్రీ రోషయ్య గారు ఎంత ఉన్నత స్థాయికి చేరినా, ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తన మూలాలను, తన సమాజాన్ని, తన విలువలను ఎన్నడూ కోల్పోలేదు. ఆయన పేరు వినగానే మనకి మొదటగా గుర్తు వచ్చేది నిజాయితీ, నిబద్ధత, నిరాడంబరత. అట్లాంటి సుగుణాలను ఒక వ్యక్తి, గొప్ప పరిపాలనాధ్యక్షుడు, ఆర్థిక మంత్రిగా వారు ఈ రాష్ట్రానికి చేసిన సేవలు ఎన్నటికీ చిరస్మరణీయంగా ఉంటాయి. ఆర్యవైశ్య సంఘాలు అభివృద్ధి చెందాలి, ఆర్యవైశ్యులు బలంగా ఉండాలి, వీరి యొక్క సంస్థలు పటిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో ఆర్యవైశ్య సంఘాలను పటిష్టపరచడం కోసం శ్రీ కొణిజేటి రోషయ్య గారు చేసిన సేవలు, వారు చూపిన చొరవ, ప్రభుత్వంతో వారు మాట్లాడి మన సముదాయాలకు ఏర్పాటు చేసిన వసతుల గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ప్రస్తుత తరానికి రోషయ్య గారి జీవితం ఒక పాఠ్య పుస్తకం వంటిది. రాజకీయాల విలువలు ఎలా ఉండాలి, ప్రజల పట్ల బాధ్యత ఎలా ఉండాలి, సమాజం ఎలా నిర్వహణలో ఉండాలి అనేది మనం రోషయ్య గారి జీవితాన్ని చూసి నేర్చుకోవచ్చు. నేటి సమాజంలో పదవులు, అధికారం, ఆర్థిక శక్తి గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. కానీ రోషయ్య గారు పాటించింది, మనకు నేర్పింది ఒకటే: మనిషిని గొప్పవాడిని చేసేది పదవి కాదు, అతని సేవ, అతని వ్యక్తిత్వం, అతని యొక్క ఒక నాయకుడి యొక్క నిజమైన సంపద, అతని యొక్క సద్గుణాలు. అధికారమే కాదు, పరమావధి ప్రజల విశ్వాసం నిరూపించిన మహా వ్యక్తి, మహానాయకుడు శ్రీ కొణిజేటి రోషయ్య గారు. చివరిగా ఆ మహానేత రోషయ్య గారికి ఆర్యవైశ్య సంఘాల తరపున, తెనాలి పట్టణ పౌరుల తరపున, మా సముదాయాల తరపున, అలాగే వ్యక్తిగతంగా నా తరపున శతకోటి వందనాలు చేస్తూ భగవంతుడు వారికి